శ్రీ గురుభ్యో నమః. విశ్వబ్రాహ్మణ సోదరులారా, ఈ రోజులలో విశారద, భూషణ, విద్వాన్ అనే పట్టాలు ఎలా ఇస్తున్నారో అలాగే పూర్వకాలంలో ప్రాక్శాస్త్రి, శాస్త్రి, ఆచార్య అనే పట్టాలు ఇస్తుండేవారు. ఇప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో ఇస్తూనే ఉన్నారు. కావున ఆచార్య అనేది పట్టా, హోదా, పదవి అని గ్రహించగలరు. ఈ పట్టా విశ్వబ్రాహ్మణులకు ఎలా వచ్చినది అంటే, శిల్పి అన్ని వృత్తుల వారికి గురువు. ఎలాగంటే లేఖకులకు గంటమును, లేఖినిని, మరియు సాలీలకు మగ్గమును, కుమ్మరులకు సారెను, ఇంకా రైతులకు వ్యవసాయ పరికరములను, గాయకులకు వాద్యములను మరియు ఇతర అన్ని వృత్తుల వారికి ఆయా పరికరములను తయారు చేసి వాటిని ఉపయోగించు పద్ధతిని కూడా బోధించాలి. కావున శిల్పి గురువు. అందువలన ఆచార్య అను శబ్దమును పేరు చివర చేర్చుకొని అధికారం వచ్చినది.